ఇవాళ ప్రారంభ సభ వేదిక మీద పలుచగా ఉంది, కిందన పలుచగా ఉంది, కానీ అలాగ నిండుతుంది. నిన్న కూడా రాను రాను సభ నిండుగా వచ్చింది. ఇవాళ నేను మాట్లాడాల్సిన అంశం తెలుగు కథ, సామాజిక చింతన. నిజానికి ఈ సామాజిక చింతన అనేది మనం కోరుకునే సామాజిక చింతన ఒకటి, మనము వ్యతిరేకించే సామాజిక చింతన కూడా ఒకటి ఉంది. అందుకని సామాజిక చింతన ఏకపక్షం కాదు, అది మనదొకటి ఇంకోళ్ళది ఇంకోటి. అది నాకు ఎప్పుడు తెలిసిందో చెప్తాను. మేము ఇంటర్మీడియట్ చదవడానికి డబ్బులు లేక మా నాన్న, నేను ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన 1969 బ్యాచ్, డబ్బులు లేక ఇంట్లో వదిలిస్తే అప్పటి వరకు చదువుకొని పొలాలకి వెళ్ళి పనిచేసే శరీరం కూడా కాదు, నేను సన్నంగా ఉండేవాడిని. ఊర్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఊర్లో పంచాయతీ లైబ్రరీ, అలాగే మా ఊరు ప్రక్కన రామకృష్ణ నాయుడు గారని ఒక పెద్ద ల్యాండ్ లార్డు, ఇంటి దగ్గర కూడా రామకృష్ణ నాయుడు ల్యాండ్ లార్డ్ అనే బోర్డు ఉండేది. ఆయన డిటెక్టివ్ నవళ్ళు, ఎంఎస్కో బుక్స్ నవళ్ళు అవి తెప్పించేవాడు, అలా ప్రింట్ అయినవన్నీ కొత్తగా. అవన్నీ చదివేశాను. గొప్ప సామాజిక చింతన వచ్చింది నాకు. డిటెక్టివ్ నవలలు చదివి ఆ డిటెక్టివ్లు కానీ లేకపోతే ఈ భారతదేశాన్ని ఆ పాకిస్తాన్ నా కొడుకు, చైనా నా కొడుకులు ఎప్పుడో నాశనం చేసిద్దరని చాలా బాధపడిపోయేవాడిని. ఆ తర్వాత ఈ ఎంఎస్కోను, ఈ సాంఘిక నవళ్ళు కొన్ని చదివితే ఒక పేదవాడిని ధనుకిరాలు అమ్మాయి ప్రేమించడం, ఓ పెద్ద కోటీశ్వరుడు ఇంట్లో అమ్మాయి ఏమో పేదాడిని ప్రేమించడం, ప్రేమ కబుర్లు ఆడుకోవడం, ఉదయం ఎక్కడో కబుర్లు ఆడడం, సాయంత్రం టీతో పాటు పకోడీలు తినడం, ఇదంతా చూస్తే జీవితం మాకు అసలు ఏముండేది కాదు. టీ అన్నది ఉండేది కాదు, ఉదయం కానీ సాయంత్రం కానీ పకోడీలు కూడా తినడం, ఒక ధనికిరాలతో ప్రేమ. అప్పుడు నేను చదివించుకున్నాను కాబట్టి నాకు కూడా ఉంగరాలు చూస్తేది ఉండేది. ఖచ్చితంగా నాకు ఏదో ఒక ధనికురాలైన అమ్మాయి ప్రేమిస్తుందనే గొప్ప భ్రమతో ఉండేవాడిని. ఈ రెండు రకాల సామాజిక చింతనని నాకు ఆ పుస్తకాలు, ఆ సాహిత్యం కలిగించాయి. ఒక ఏడాదిన్నర గడిచిన తర్వాత ఇంటర్మీడియట్లో మా నాన్న ఇక్కడ ఉంటే చెడిపోతాడని ఎలాగోలాగా చదివించాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో 71 అనుకుంటాను, దిగంబర కవులు సాహిత్యం ఒకటి వచ్చింది. మా ప్రిన్సిపల్ గారు కొద్దిగా సాహిత్య అభిమాని. అలాగే మా ఊర్లో ఒక టీచర్ ఉండేవాడు, ఆయన నాకు సృజన, భూషణం గారి కథలు, కాళీపట్నం రామారావు కథలు ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ నాకు సామాజిక చింతన మారిపోయింది. అంతదాకా పెద్ద పెద్దోళ్ళు కార్లు, టీలు, పకోడీలు, డిటెక్టివ్లు అంతా చూడడానికో వినడానికో చదవడానికో అనుకున్నా కానీ వాళ్ళు నాకు దగ్గర అనిపించలేదు. కానీ దిగంబర కవుల కవిత్వం కానీ, శ్రీశ్రీ, కారా, భూషణం కథలు చదువుతున్నప్పుడు నేను అనుభవిస్తున్న జీవితం, నా చుట్టూ ఉన్నటువంటి మా ఊరు ప్రజలు, మా సమాజం చుట్టూ ఉన్న ప్రాంతీయ ప్రజలు అనుభవిస్తున్న జీవితం, ఆ మనుషులు వాళ్ళు దుఃఖిస్తే ఎందుకు దుఃఖిస్తున్నారు, ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారు, నవ్వితే ఎందుకు నవ్వుతున్నారు, కోపగిస్తే ఎందుకు కోపగిస్తున్నారనే ఇవి ఎరుక కలిగించే సాహిత్యం. అప్పుడు అనుకున్నాను, సామాజిక చింతన అనేది ఇది, నా సమాజం ఇది, శ్రమజీవుల సమాజం. శ్రమజీవుల సామాజిక చింతన తెలుసుకోవాల్సిన అవసరం. తెలుసుకుంటే నాకేదో ఒక ఎరుక. నిజానికి సామాజిక చింతన అంటే సమాజం గురించి తెలుసుకోవడం వలన 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, సమాజం అర్థమవుద్ది. రెండోది, సమాజం అర్థమవగా మనమేమో పరిశీలనలోంచి ఎదుగుతాం. మనం ఒక క్లారిఫికేషన్ తోటి ఒక చైతన్యవంతం అవుతాం. మనకు ఆ చింతన సమాజం ఎందుకుందో తెలియకపోతే మనం ఒక చీకట్లో వెదుకులాటలో ఉంటాం. అంచేత అటు సమాజం అర్థమవుద్ది, మనం అర్థం చేసుకొని సామాజిక మార్పుకు ప్రయత్నం చేస్తాం. ఈ చింతన, ఈ సాహిత్యం వల్ల నాకు తెలిసింది.
ఈ క్రమంలోనే ఒక 2-3 కొటేషన్స్ చెప్తే మీకు సామాజిక చింత, సామాజిక ప్రయోజనం అన్నది అర్థమవుద్దనే ఉద్దేశంతో మీకు చెప్తాను. సాహిత్యానికి జన్మస్థానం, గమ్యస్థానం సమాజమే అన్నారు రాచమల్లి రామచంద్రారెడ్డి గారు. అది చాలా వాస్తవం. జన్మస్థానము, దాని గమ్యస్థానం కూడా సమాజమే. ఎవరికైనా ఆ సమాజాన్ని ఎటువైపు నడిపించాలంటే అటువైపు నడిపించడానికి సాహిత్యాన్ని వినియోగించుకోవచ్చు. సామాజిక చింతన సనాతనమా అధునాతనమా అన్నదే ప్రశ్న. నిన్నటి నుంచి మనకి ప్రశ్న చుట్టూ తిరుగుతున్నాం మనం. నేను ఒక నవల్లో రాసుకున్నాను, అనగనగా ఒక రాజద్రోహ నవల్లో, అధికారం లేనప్పుడు నీవు అందుకోవలసిన ఆయుధం ప్రశ్న. ప్రతిపక్షంలో ఉంటే అధికారం లేనప్పుడు నువ్వు అందుకోవలసిన ఆయుధం. అధికారంకి వచ్చిన తర్వాత నువ్వు ఆయుధాలు విసర్జించమని, ప్రశ్న అనే ఆయుధాలు విసర్జించమని, లేకపోతే సంహరిస్తామని చెప్పాలి అని అంటాడు అందులో ఒక రాజకీయ నాయకుడు. అంచేత ప్రశ్నకు ఆ బలం ఉంది. సరే, ఇంకొక కొటేషన్ చెప్తాను. సైన్స్ లాగే మతంలాగే బ్రతుకును తెలుసుకోవడానికి మనిషి దగ్గర ఉన్న పనిముట్లలో సాహిత్యం కూడా ఒకటి. ఈ సమాజం తెలుసుకోవడానికి సైన్స్ ఎలాగది, ప్రకృతిని తెలుసుకోవడానికి, ప్రకృతి మొత్తం అర్థం చేసుకొని దాని నుంచి ప్రయోజనం పొందడానికి సైన్స్ ఎలాగో, సామాజిక చింతన కలిగించి ఒక ఏదో ధర్మము, బోధన, నీతి చెప్పడానికి మతం ఎలాగో, వాటికంటే ముఖ్యంగా సాహిత్యం కూడా చాలా అద్భుతంగా సమాజం గురించి, వ్యక్తి గురించి తెలియజేస్తుందని చెప్పేది. ఇంకొకటి, కష్టభూయిష్టమైన జీవితంలో ప్రజలకు నిజమైన మిత్రుడిగా, సహచరునిగా ప్రాచీన కాలం నుంచి నేటి దాకా ఉన్నది సాహిత్యమే అని గోర్కీ చెప్పాడు. ప్రాచీన కాలం నుండి సాహిత్యం మాత్రమే నిజమైన సహచరుడిగా ఉన్నారు. ఈ నిర్వచనాల్ని అర్థం చేసుకున్న తర్వాత సాహిత్యం తాలూకా కర్తవ్యం కానీ, ప్రయోజనం కానీ, బాధ్యత కానీ చాలా విలువైనదని నా జీవితంలోంచి నాకు అర్థమైంది. లేకపోతే నేను పాకిస్తాన్ని, చైనాని ద్వేషించడం, ధనికుల స్త్రీల వైపు ఆరాధనగా చూడడంలో మిగిలిపోయేవాడిని. ఉన్న సమాజాన్ని అర్థం చేసుకునే ఎరుకని కలిగి ఉండేవాడిని కాదు. ఈ సాహిత్యానికి జన్మస్థానము, గమ్యస్థానమైన సమాజంలో ఇన్ని మార్పులు ఎలా వచ్చాయి? ఈ సామాజిక ప్రయాణం ఎంత ప్రయాణించిందో తెలుగు కథా సాహిత్యం కూడా అలాగనే సమాజంతో పాటు ప్రయాణించింది. సమాజం ఏ సంచలనాలకి గురైందో, సమాజం ఏ ఉద్యమాలని నడిపిందో, ఏ సంఘర్షణలు నిర్వహించిందో, తెలుగు కథా సాహిత్యం కూడా ఆయా ప్రయాణాన్ని విజయవంతంగా చేసింది. చాలా అంటే చెయ్యనిది ఉంది, ఇవి చూడని కథ ఉంది. అది వ్యాపార సాహిత్యమో లేదా ఇంకొక రకమైన సాహిత్యం అవుద్ది తప్ప సీరియస్ సాహిత్యం, సామాజిక అభివృద్ధి కోసం, ప్రయోజనం కోసం ఆలోచించే చింతన గల సాహిత్యం సమాజ ప్రయాణంతో పాటు కథ కూడా ప్రయాణించింది. అందుకనే బహుశా నేను అనుకుంటాను, ఈ సమాజాన్ని మనము, తెలుగు సమాజమే కాదు మొత్తం భారతీయ సమాజంలో కూడా చాలా కీలకమైన దశలు చెప్పుకోవాలంటే, ఆధునిక కథ పుట్టిన దశ నుంచి చెప్పుకోవాలనుకుంటే, ఆధునిక కథ కాలం సంస్కరణవాద భావజాలంతో సమాజం ఘర్షణ పడింది. ఆ రోజుల్లో ఫ్యూడల్ పెత్తనం ఒకవైపు, తెల్ల పాలకులు ఒకవైపు భారతీయ సమాజాన్ని లేదా తెలుగు సమాజాన్ని పీడించేవాళ్ళు. ముఖ్యంగా భూస్వామ్య ఫ్యూడల్ భావజాలం అనేది ఉన్న తర్వాత ఆధునిక తొలి కథ ఏవైతే భూస్వామ్య ఫ్యూడల్ భావజాలంతో కుల వివక్ష, స్త్రీ వివక్ష, అవిద్య, మనుషుల మధ్య అంతరాలు, విద్య లేకపోవడం, అశాస్త్రీయమైన ఆలోచనలు, మూఢ ఆలోచనలు, వీటిని సంస్కరించడానికే సంస్కరణోద్యమాలు వచ్చాయి. ఈవేళ కూడా మనం కందుకూరి
సంస్కరణోద్యమం బాట గురించి మాట్లాడుకుంటాం. సరిగ్గా దాన్ని ఆధునిక కథ, తొలి కథగా మనం చిన్న న్యూస్. విజయవాడలో దిగాల్సిన మిత్రుడు రాజమండ్రి వెళ్ళిపోయారు. వందే భారత్ కాబట్టి, అంటే రాను సైన్స్ అండ్ టెక్నాలజీ మనుషులకు శ్రమను తగ్గించి అదేమంటారు, కొంత సౌఖ్యంతోనూ విరామంతోనూ ఉండి మరికొంత సామాజిక అభివృద్ధి కోసం ఆలోచించడానికి విరామ సమయం వినియోగించుకోవడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ పనికి రావాలి అనే ఆశ. సైన్స్ అండ్ టెక్నాలజీ తాలూకా ప్రయోజనం కూడా అదే. అది మార్కెట్ చేతులకు పడిన తర్వాత మనుషులకి విరామ సమయం కంటే వినిమయ సమయం ఒక ప్రాధాన్యం వచ్చిన తర్వాత వందే భారత్లు ఆగవలసిన దగ్గర, అవసరమైన దగ్గర ఆగవు. అవి ఎక్కడ ఆగితే అక్కడ దిగాలి, చిక్కులు పడాలి. ఈ కథారచన మెలకువలు మాట్లాడాల్సిన చాలా మంచి రచయిత ఖదీర్ బాబు రాజమండ్రిలో వెళ్ళిపోయాడు. రాజమండ్రి నుంచి రావాలి కనుక అది కూడా నేనే మాట్లాడాలనే ఒక సూచన వచ్చింది. చూద్దాం, ప్రయత్నిద్దాం. అది ఎలా ఉంటుందంటే, నాకు మనం కొండలు ఎక్కుతూ ఉంటాము, తోవ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి, అవతలకి వెళ్ళాలంటే తెలియదు, ఎక్కావు కదా దిగిపో అంటాడు అనమాట. దిగడం తెలుస్తుంది కదా, అలాగా తప్పదు. చూద్దాం, ప్రయత్నిద్దాం మిత్రులారా. అయితే ఇది తొలి కథలు, సంస్కరణవాద కథలు వచ్చాయి. గురజాడ తొలి ఆధునిక కథ అని మేము కళింగాంధ్రులు అంటే మిగతా నేలంతా ఒప్పుకుపోవచ్చు, కానీ మాకైతే ఆధునిక తొలి కథ రాసిన వాడు గురజాడ అని మేము చెప్పుకుంటాం. ఆయన కథలన్నీ స్త్రీ వివక్ష మీద రాసినవి, మత మౌఢ్యం మీద రాసినవి కనుక అవి సంస్కరణవాద భావజాలం. దిద్దుబాటు కథ కానీ, దేవుళ్ళారా మీ పేరేమిటా కథ కానీ, పెద్ద మసీదు కానీ, ఇంకా ఒకటి మెటిల్డా, 4 సంస్కరణ హృదయం అని ఇంకొక తెలుగులో రాయలేదు, ఇంగ్లీష్లో రాస్తే అవసరాలు సూర్యారావు గారు మార్చారు. ఈ 5 కథలు తెలుగు కథకు అంతకుముందు కథ ఇందాల మన రఘుబాబు గారు చెప్పినట్లు ప్రాచీన కథ అంతా దేవుడి గురించి, రాజుల గురించి మాట్లాడింది తప్ప పైలోకం గురించి, అసలు ఇక్కడ తెలియని లోకం చూసి వచ్చినోడు ఒక్కడు లేడు కానీ ఇలా ఉండదు అని మాట్లాడిన వాళ్ళే, వాటి గురించే కథలు వచ్చాయి, పురాణాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఆధునిక సమాజం ఆంగ్లేయుల వలన ఆధునికమైందా లేదా అంతకుముందు నుంచి నిన్న రాచిపాలెం గారు అన్నట్లు కబీరు, నానక్ లేదా వేమన మన వాళ్ళు కూడా మౌఢ్య వ్యతిరేక భావజాలం ఉన్న ఆధునిక కాలంలో సంస్కరణ కందుకూరి కానీ ఇంకొకరు కానీ సాహసించడానికి పాలకులు కూడా మనం ఏ సంస్కరణ చేయదలిచామో ఆ సంస్కరణ అంగీకరించిన పాలకులు ఆ రోజుల్లో. ఈవేళ దాన్ని అంగీకరించలేని తిరస్కరించే పాలకులు ఉన్నారు. సతీ సహగమనాన్ని ఆవేళ అంగీకరించింది పాలకులు, ఈవేళ చేస్తామంటే అంగీకరించరు. కనుక ఆంగ్లేయులు సంస్కరణ భావజాలానికి కొంత సహకరించారని చెప్పడంలో తప్పేం లేదు అనుకుంటాను నేను. ఆ సంస్కరణ వాళ్ళ వ్యాపారానికి కానీ రాజ్యానికి కానీ ప్రమాదం కానప్పుడు అంగీకరించారు. ఆ సంస్కరణవాద భావజాల కథలే వచ్చే గురజాడ కానీ, గురజాడ నుంచి దాదాపుగా ఒక 30 ఏళ్ల పాటు రాసిన వాళ్ళందరూ అనేక ప్రాంతాల్లో రాసిన వాళ్ళు స్త్రీల గురించి, కులం గురించి, మత మౌఢ్యం గురించి మాట్లాడారు. జాతీయోద్యమం కాలంలో కూడా ఇవే మాట్లాడే కథలు ఎక్కువ వచ్చాయి తప్ప జాతీయోద్యమం మీద చాలా తక్కువ కథలు వచ్చాయి. నేనేమనుకుంటున్నా అంటే, ఎందుకు తక్కువ కథలు వచ్చాయి? చాలా ముఖ్యమైనటువంటి సామాజిక సమస్యలు మాట్లాడిన కథకులు అదే సందర్భంలో జాతీయోద్యమం సాగుతుంది, కానీ జాతీయోద్యమాన్ని ఎంత విరివిగా కథలు ఎందుకు రాయలేదు? చాలా తక్కువ కథలు వచ్చాయి. బహుశా నేను అనుకునేది ఏమంటే,
జాతీయోద్యమం అని ఇవాళ బాగా పాఠ్యాంశాల్లో కానీ అక్కడ కానీ చెప్పిందంతా కాంగ్రెసు గాంధీ నడిపిన ఉద్యమమే అని మనం అనుకుంటున్నాము. కానీ జాతీయోద్యమం అంటే జమీందారీ వ్యతిరేక పోరాటం జరిగినాయి. ఆదివాసీలు స్వాతంత్రం నినాదం అయితే ఇచ్చారో లేదో కానీ ఆంగ్లేయ వ్యతిరేక పోరాటాలు చేశారు. అనేక చోట్ల అనేక రకాల కార్మికులు పోరాటాలు చేశారు. అనేక ప్రాంతీయ పోరాటాలు సాగాయి. ఈ పోరాటాలన్నింటినీ జాతీయోద్యమంలో భాగంగా చూడలేదు. కనుక రచయితలు, వచన రచయితలు కథలు రాయలేదు కానీ గేయాలు రాసుకున్నారు, ప్రజలు పాటలు పాడుకున్నారు. అనేక నేను చెప్పిన అన్ని పోరాటాల మీద, ఆదివాసీ పోరాటాల మీద, జమీందారీ వ్యతిరేక పోరాటాల మీద. స్వాతంత్రోద్యమం మీద మాత్రం సంస్కరణవాద కథకులు ఎవరైతే రాశారో అందులో కొంతమంది జాతీయోద్యమ కథలు రాశారు. కనుక జాతీయోద్యమం సంస్కరణవాద కాలంలో సమాజం నడిచినంత రిఫ్లెక్షన్ సాహిత్యంలో కనబడదు. కానీ ఆ తర్వాత జాతీయోద్యమం సక్సెస్ లేదా అధికార మార్పిడా, తెల్లవాళ్ళు పోయి నల్లదొరలు వచ్చారు, వాళ్ళు విడిచిపెట్టిన చెప్పుల్లో మన వాళ్ళు కాలు పెట్టి ప్రయాణం చేస్తున్నారు పాలకులు, ఇవన్నీ మనం మాట్లాడుకున్న అంశాలు. ఈ దశను దాదాపు 47 నుంచి 67 దాకా అభ్యుదయ సాహిత్య దశ అనొచ్చు. సమాజం కూడా దీని మీద 60-65 దాకా అభ్యుదయ దశ అనుకోవాలి. అంటే మనది వచ్చేసింది, మనకు రాజ్యం, మనకు సమాజం మనకు వచ్చేసింది, మనం ఇక పరిపాలించుకుంటున్నాం కాబట్టి బాగుంటాం అనుకున్నాం. చూస్తే సేమ్ మళ్ళీ అవే బాధలు ఉన్నాయి. భూ సంస్కరణలు, జమీందారీ రద్దు చట్టం చేశారు కానీ జమీందారుల తాలూకు భూములు దున్నేవాడికి రాలేదు. అలాగే పేదల మధ్య అంతరాలు మారలేదు. అలాగే నిరుద్యోగం మారలేదు, అవినీతి మారలేదు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ దుఃఖాన్ని రాసే కథలు వచ్చాయి. అభ్యుదయం అనగానే ఈ అభ్యుదయంకి ముందు దశ దాదాపుగా ఈ దుఃఖం. అప్పుడు కథల పేర్లు కూడా అలాగే ఉంటాయి. ఒడ్డు దాటిన వాడు, పడగనేడ, ఇలాగ కొన్ని కథలు. అంటే ఈ కథల వివరాలన్నీ ఇస్తే చాలా టైం పడదు. ఒక దశలో ఆ దశకు సంబంధించినటువంటి దుఃఖపు కథలు. ఇక ఇంత కష్టపడ్డాం, స్వతంత్రంగా త్యాగాలు చేసాం, జీవితంలో ఏ మార్పు రాలేదు, అధిక ధరలు పెరిగిపోయిన శ్రీశ్రీ గారు ఆరుద్ర ఎవరో పాట కూడా రాశారు, చాలా మంచి సినిమాలో. అలాగా రావిశాస్త్రి గారు వీటన్నిటిని ఏమన్నారంటే అయ్యో అయ్యో కథలు. అన్ని దుఃఖం జీవితంలో, మోసం జరిగిపోయింది, కష్టం జరిగింది, రేట్లు పెరిగినాయి, అన్ని ఏ కథ చదివినా అయ్యో అయ్యో అనిపిస్తుంది చివరికి పాఠకుడికి. ఆ దశ ఒకనాడు నడిచింది. ఈ అయ్యో అయ్యో దశ నుంచి ఎరుక కలుగజేయడం. ఇందాక చెప్పాను, సమాజం, ఈ సమాజంలో ఎవరు ఈ సమాజాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు, ఆ సామాజిక నిర్మాణాన్ని పాల్గొని వేగవంతం చేసి పురోగామిక దశ వైపు నడిపించే వాళ్ళు ఎవరు, ఈ మొత్తం నిర్మాణాన్ని పురోగమనాన్ని చేజిక్కించుకొని ఈ ఎవరైతే నిర్మాణం చేస్తారో వాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళు ఎవరు, ఈ సామాజిక ఎరుక తెలియాల. ఇది తెలుసుకునే దశ అభ్యుదయ దశ వచ్చిన తర్వాత, అరసం లాంటి సంస్థలు ఏర్పడిన తర్వాత, వామపక్ష భావజాలం అనేది భారతీయలోన తెలుగు నేలలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి. రైతు కూలీ సంఘం కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, అనేక చోట్ల వామపక్ష భావజాలంతో ప్రజలు సంఘీకృతమయ్యి సమస్యల మీద పోరాటాలు ఆరంభించారు. ఆ దశలో సాహిత్యం ఈ ప్రజా పోరాటాలని, వామపక్ష పోరాటాలని అక్షరీకరించడం ఆరంభించిన తర్వాత తెలుగు కథ వామపక్ష కథ అయింది. 60 అయ్యో అయ్యో తర్వాత. అంటే సమాజం ఎరుకయింది. మీకు ఉదాహరణకి 1-2 కథలైనా అక్కడక్కడ చెప్పబో తెలియదు కానీ, రావిశాస్త్రి గారు పిపీలక అన్న కథ చాలా చిన్న కథ. అది ఏమిటంటే, ఒక చీమకి డౌట్ వస్తుందట నేను ఎవరిని అని. ఒక పెద్ద వేదాంతి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎవరిని అని అంటే, వేదాంతికి ఏదో దక్షిణించుకుంటుంది, కష్టపడి సంపాదించేస్తుంది. నువ్వు చీమవి అని చెప్తుందట. ఆహా నేను చీమనని వచ్చేసి మళ్ళీ కొన్నాళ్ళు కానీ మళ్ళీ డౌట్ వస్తుంది. చీమ అంటే నా చెయ్య, నా కాళ్ళ, తల, ఏది చీమ, మొత్తం చీమ అని. మళ్ళీ కొంత సంపాదించి మరొక మహామానుభావుడి దగ్గరికి వెళ్ళి దక్షిణించుకొని
ఈ ప్రశ్నలు ఉన్నాయ్యా, నాకు ప్రశ్నలు గొప్ప చికాకు. నిన్నటి నుంచి రవి గారు దాని మీదే మాట్లాడుతున్నారు. ఒకటి చికాకు, ప్రశ్న లేనిదే సమాజం ముందుకెళ్ళదు. ప్రశ్న లేని సమాజం ఏనాడు ఉండదు. ఇది తెలుసుకోవాలి మనం. అసలు ఆ ప్రశ్న వల్లనే పురోగమనం ఉంటుంది. అయితే వాడు మళ్ళీ ఏదో చెప్తాడు, మరి వచ్చేస్తాడు, ఇంకా సమస్య తీరదు, మళ్ళీ పెద్ద వేదాంత దగ్గరికి వెళ్దామని సంపాదించి వెళ్తాడు. వాడు ఒక సమాధానం ఏదో చెప్తాడు, చీమకి ఇంకా బోధపడలే. తిరిగి వచ్చిన తర్వాత ఆ చీమ తన పుట్టలోకి వచ్చేసరికి ఆ పుట్టలో ఒక పెను సర్పం ఉంది. ఇది నా పుట్ట, నేను శ్రమించాను, నేను కట్టుకున్నాను, నేను బాధపడి నిర్మాణం చేసుకున్న పుట్టలో నువ్వెవరివేనంటే నేను సర్పాన్ని. మరి నేనెవరినంటే నువ్వు కష్టజీవి, పుట్టను కట్టుకున్న వాడివి అని ఒక వర్గ ఎరుకను ఒక శత్రువు కలిగించాడు చీమకి. నువ్వు శ్రమిస్తావు, కట్టుకుంటావు, నేను మింగుతాను అని. అప్పుడు రావిశేషర్ గారు చీమలన్నీ ఐక్యమయ్యి పెను సర్పాన్ని వధించాయని కథ ముగిస్తారు. అలాగా అంటే ఒక వామపక్ష భావజాలం వచ్చిన తర్వాత సామాజిక శత్రువు ఎవరు, ఆ శత్రువు సృష్టించిన సమస్యలు ఏమిటి, అవి ఎలా పరిష్కరించాలనే ఒక ఎరుకను కలిగించినది వామపక్ష భావజాలం. అయితే దాంట్లోంచి వచ్చిన అనేక కథలు ఆ తర్వాత మొత్తం ఈ సమాజం రెండు వర్గాలుగా ఉంది. ఈ రెండు, పాలక వర్గం ఒకటి, పాలింపబడే పాలిత వర్గం ఒకటి, దోచే వాళ్ళు ఒకరు, దోపిడీకి గురైన వాళ్ళు ఒకరు. రెండు వర్గాలుగా ఉన్న సమాజంలో ఏ చట్టమైనా ఏ శాసనమైనా వర్గ ప్రయోజనానికి మాత్రమే పనికొస్తుంది తప్ప అందరికీ కలిపి పనికిరాదు. ప్రణాళికలు కానీ చట్టాలు కానీ ఇవాళ కూడా మనకు తెలుసు. ఏదైనా చట్టం చేస్తే వామపక్షీయులు గోల పెడుతుంటారు అంతసేపు, ఈ చట్టం ప్రజలకు అన్యాయం అవుద్ది అని. అది చాలా ఆహ్వానించదగ్గదని అవతల వాళ్ళు కోరుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తున్నవే. ఇది చెప్పడం తెలుగు కథా సాహిత్యంలో, మిగతా భాషల్లో కూడా సాగింది. దీన్ని ఎరుక కలిగించడం, ఇది వర్గ సమాజంలో దోపిడీ వర్గాలు పాలకులుగా ఉన్నప్పుడు ప్రయోగించిన ఏ శాసనమైనా ప్రజా వ్యతిరేకమవుద్దని చెప్పడానికి కథలు వచ్చాయి. అందులో ముఖ్యంగా మనం కాళీపట్నం రామారావు యజ్ఞం కథ తీసుకుంటే, పంచవర్ష ప్రణాళికలు అనే యజ్ఞంలో పంచవర్ష ప్రణాళికల పేరుతో సామాజిక అభివృద్ధి పేరుతో చేసే యజ్ఞంలో ప్రజలు, రైతులు, కార్మికులు, దళితులు దోపిడీకి గురవుతారు, యజ్ఞ ఫలాలు పాలకులు అనుభవిస్తారని చెప్పిన కథ అది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి స్పష్టమైన వర్గ దృక్పథంతో, వర్గ చింతనతో తెలుగు కథా సాహిత్యం నడిచింది. చాలా కథలు మనం ఉదహరించవచ్చు వర్గ చింతనతో వచ్చిన కథలు. ఇవి అర్థమైన తర్వాత మనకు ఒక దశ సంస్కరణవాద ఉద్యమం నుంచి నడిచింది. సంస్కరణవాద ఉద్యమంలో స్త్రీల గురించి మాట్లాడింది, మతం గురించి మాట్లాడింది, మౌఢ్యం గురించి మాట్లాడింది, ఈ వర్ణ వివక్ష గురించి మాట్లాడింది, కుల వివక్ష గురించి మాట్లాడింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పాలకుల పాలనా విధానాల గురించి తెలుగు కథ మాట్లాడింది. తర్వాత పాలకుల్ని ప్రశ్నించడం, పాలకులు మనకు ప్రజా శత్రువులని చెప్పడాన్ని తెలుగు కథ మాట్లాడింది. అందులో కాళీపట్నం రామారావు గారు కానీ, చాసో కానీ, ఇంకా అనేక మంది, చాలామంది తెలుగు కథలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక 100 ఏళ్ల తెలుగు కథలు కానీ మనం ముఖ్యమైనటువంటి దశల్ని ప్రతిఫలించిన కథలు తీసుకుంటే 100 ఏళ్ల తెలుగు సమాజం ప్రయాణాన్ని చాలా అద్భుతంగా, అంటే మానవ ఉద్వేగాలతో, మానవ సంవేదనలతో, పాలకుల కుయుక్తులతో సహా మొత్తం ప్రయాణం అర్థమవుద్ది మనకి. తెలుగు కథ సమాజ ప్రయాణాన్ని అద్భుతంగా చిత్రించిందని చెప్పడానికి 100 ఏళ్ల కథలు ఏవైనా తీసుకున్నా చెప్పొచ్చు. ఆ ప్రయత్నాలు కూడా చాలామంది విశాలాంధ్ర వాళ్ళు చేశారు, ప్రజాశక్తి వాళ్ళు చేశారు, ఇంకా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు చేశారు. అంటే తెలుగు కథ సమాజంతో ప్రయాణించింది ఎక్కువ శాతం. ఏవో కొద్దిమంది అటు ఇటు ప్రయాణిస్తారు. అది వ్యాపార పత్రికలు వచ్చిన తర్వాత ఏమైందంటే, ఈ దశ 70లు దాటిపోయిన తర్వాత 80లకు వచ్చేసరికి పాఠకుల్లో కూడా చాలా తేలికమైనటువంటి అభిరుచులు కలిగిన వాళ్ళని,
సమాజం పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగిన భావజాలాన్ని, ఇష్టాలని పెంచే కథా సాహిత్యం కానీ, కవితలు కానీ, లేదా సినిమాలు కానీ వచ్చాయి. కానీ సీరియస్ సాహిత్యం మాత్రం ఎప్పుడు సామాజిక ప్రయాణాన్ని చిత్రిస్తూనే వచ్చింది. అభ్యుదయ దశ 60ల నుంచి 70ల దాకా వచ్చిన తర్వాత ఏమైందంటే, బహుశా ఈ ప్రజా ఉద్యమాలు తీవ్రమైన చోట అనేక రంగాల్లో ఘర్షణ పడుతునేటప్పుడు ప్రజలు ఈ పాలకులు నిర్మించిన అసెంబ్లీలు కానీ, పార్లమెంట్లు కానీ ఇవి ప్రజలకు ఉపయోగకరం కావు, ఇవి బాతాఖానీ క్లబ్బులు. ఎప్పుడో 70లోనో ఎప్పుడో 69లోనో తరిమల నాగిరెడ్డి గారు ఇది బాతాఖానీ క్లబ్బు, ఇది పందుల దొడ్డి అని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బయటకు వచ్చాడు. కానీ ఇవాళ అంతకంటే దరిద్రంగా పందుల దొడ్డి కాదు, దుర్మార్గుల ఒక క్లబ్బుగా ఇవాళ అసెంబ్లీలు, పార్లమెంట్లు ఉన్నాయి. ఇది అర్థమైన తర్వాత పార్లమెంటరీ విధానాలకు తిలోదకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని వ్యతిరేకించి ప్రజలే మొత్తం సమాజాన్ని స్వాధీనం చేసుకునే ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు నడపాలనే దశకు అటు బెంగాల్లో కానీ, శ్రీకాకుళంలో కానీ కొంత సెక్షను, కొంత ప్రాంతాల్లో రగిలి ఉద్యమాలు వచ్చిన తర్వాత, విప్లవ ఉద్యమాలన్నవి ఆరంభమైన తర్వాత తెలుగు కథా సాహిత్యం కూడా ఆ విప్లవ ఉద్యమాల్ని చిత్రించడం ఆరంభమైంది. అది అంతకుముందు వరకు పార్లమెంటరీ వరకు మాట్లాడిన తెలుగు కథ పార్లమెంటరీతర సాయుధ పోరాటాన్ని రాయాల్సినటువంటి దశకు చేరింది తెలుగు కథ. ఆ దశకు చేరడానికి సమాజ ప్రయాణమే కారణం. తెలుగు కథ కూడా ఎవడో శ్రీశ్రీ ఖడ్గ సృష్టి రాయడం కానీ, భూషణం ఇదే దారి పులుసు అని రాసి పారేయడానికి బుర్రలో పుట్టింది కాదు. తన చుట్టూ ఉన్న సమాజం, తన చుట్టూ ఉన్న ప్రజలు, తన చుట్టూ ఉన్న సామాజిక నిర్మాణాన్ని చేసినటువంటి శ్రామికులు ఈ రాజ్యం మీదని, ఈ ఓటు మీదని, ఈ అసెంబ్లీ పార్లమెంట్ల మీదని నమ్మకాలు పోయిన తర్వాత తమ జీవితాలని కాపాడుకోవడానికి తమ శ్రమని కండబలం కాజేసినది ఉండగేయుడు ఎవడు వాడు ఎచ్చటివాడని శ్రీశ్రీ సీతారామరాజు మీద పాట రాసినట్లుగా ఎరుక కలిగిన తర్వాత దానికి వ్యతిరేకంగా నువ్వే సాయుధం అవ్వాలి, సాయుధ పోరాటాలని మార్గంగా ఎంచుకున్నప్పుడు తెలుగు కథా సాహిత్యం సాయుధమైంది అని చెప్పొచ్చు. అది బహుశా 70ల తర్వాత. అది ఎంతవరకు మంచిదా, సాయుధ పోరాటం మంచిదా కాదా, తెలుగు సాహిత్యం తప్పుదోవ పట్టిందా, నష్టాలు కలిగించిందా, ప్రయోజనాలు కలిగించిందా, ఇది మనం వేరేగా చర్చనీయ అంశాలే చర్చించి పాఠాలు తీసుకోవాలి. కానీ ఒక అనివార్య స్థితిలో సమాజం సాయుధమైంది, సాహిత్యం సాయుధమైంది. తొలిసారిగా తెలుగు సాహిత్యంలోకి రక్తసిక్త సాయుధ ఆదివాసీని భూషణం గారు తీసుకొచ్చారు. అంతకుముందు గిరిజన సాహిత్యం, ఆదివాసీ సాహిత్యం మామూలు సుగాలి కుటుంబం, దాసరిపాట, చింతా దీక్షితులు గారి కథల్లో ఆ జీవితము దుఃఖము ఉంటుంది. కానీ ఈ రాజ్యం మీద నమ్మకం పోయి మేము ఒక కొత్త రాజ్యం ఏర్పాటు చేస్తామని ఆదివాసీ రక్తసిక్తంగా మాట్లాడిన ఆదివాసీని తెలుగు సాహిత్యంలోకి భూషణం గారు తీసుకొచ్చారు. ఒక కథలో చెప్తాడు ఆయన చాలా అద్భుతమైన తీర్పు గురించి. ఒక పాలేరు భూస్వామి దగ్గర ఉంటాడు, చాలా కష్టపడతాడు, అందరికంటే 2-3 మనుషులు వాడు ఒక్కడే చేస్తాడు. కాబట్టి ఆ ఊర్లో ఉన్న 3-4 భూస్వాములు వాడినే పాలేరుగా ఉంచుకోవడానికి ట్రై చేసి చివరకు ఒక ఆయన ఉంచుకుంటాడు. చాలా కష్టపడతాడు కాబట్టి ఆ భూస్వామి కూడా ఆయన్ని గౌరవంగాను ప్రేమగాను చూస్తాడు. వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి పెళ్ళి వచ్చిన తర్వాత తన కోసం ఏదో మంచం తయారు చేసుకోవడానికి భూస్వామి కళ్ళంలో కర్రలు ఏవో ఉండి ఆ కర్రలు కార్పెంటర్కి ఇస్తే మంచం చేస్తాడని ఒక కర్ర తీసుకెళ్తాడు. ఆ భూస్వామి కొడుకు ఆ కళ్ళంలో ఉన్న కర్రలు వీడు తీసుకెళ్తున్నప్పుడు పట్టుకొని, ఏమిరా దొంగరా కొడుక, మా కళ్ళంలో కర్రలు పట్టుకెళ్ళిపోతావని అంటాడు.
అప్పుడు తండ్రి కూడా చూసి అదేట్రా వాడే కదా కష్టపడి కర్రగొట్టి తీసుకొచ్చి కొప్పేశాడు, ఆ మాత్రం ఒక చిన్న మంచానికి పట్టుకెళ్ళే అర్హత వాడికి లేదా, చచా వదిలే టూట్ అంటాడు. అప్పుడు వీడు కూడా అబ్బా మా భూస్వామి అంత మంచోడు, ఆ కొడుకు చిన్నోడు అడిగి తెలియక అన్నాడు అనుకొని భూస్వామి మీద ప్రేమతో గౌరవంగా తీసుకెళ్ళి మంచం చేస్తాడు. మంచం ఇచ్చేస్తాడు, అయిపోద్ది. కొన్నాళ్ళు నడుస్తుంది. ఈలోగా ఆ ఊర్లో ఈ పాలేర్ల సంఘం ఏర్పాటు అవుద్ది. ఆ సంఘంలో వీడు చేరడు. వీడి భార్య మహిళా సంఘంలో చేరుద్ది. భార్య గర్భిణి అవుతుంది. ఆ గర్భిణీ సమయంలో ఈ మంచం ఓకే సరే ఎంతసేపు చెప్పాలి, ఇంకా టైం చెప్పండి నాకు. ఓకే, నాకు ఎప్పుడు ఒక 5 నిమిషాల ముందు చెప్తే చాలు. సంతోషం, కదీరి గారు వస్తున్నారు. అయితే ఆ గర్భిణీ అయిన టైంలో ఈ చేసిన పాత మంచము ఒక కోడు ఇరిగిపోద్ది. అది మంచంగా పనికిరాదు. నేల పడుకోవడం వల్ల గర్భిణీ స్త్రీకి కాలు పొంగులు వస్తాయి. వీడికేమో చెప్తుంది, నువ్వు ఆ రోజు ఆ భూస్వామి పొలం పని చేస్తావు కానీ నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను, కాలు పొంగులు వచ్చాయి, గర్భిణీ కదా, ఆ కోడి తెచ్చి మంచం చేస్తే మంచం మీద పడుకుంటానంటే రోజు పాపం దమ్ముల సీజను పొలానికి వెళ్తాడు. ఒకరోజు సరే ఈవేళ తెస్తానులేని వెళ్ళి కర్ర తీసుకొచ్చి పడేస్తాడు. అప్పటికి వీడు సంఘంలో చేరుతాడు ఈ భార్య వాళ్ళ ప్రజల వలన. చేరిన తర్వాత పడేస్తే కర్ర మంచం చేస్తారు. ఈ విషయం ఎవరైతే ఇంత భూస్వామి మంచిగా మాట్లాడాడో ఆయనకు తెలిసి ఆయనేమో ఈ భార్యని పాలేరు భార్యని తీసుకొచ్చి గడపలో కట్టేస్తారు, స్తంభానికి కట్టిస్తారు. వీడికి కబురు తెలుస్తుంది పొలంలో ఉన్న పాలేరుకి. ఏమైందంటే మీ యజమాని మీ ఆవిడని మంచం అక్కడ స్తంభానికి కట్టేశాడు, తిడుతున్నారు, నువ్వు ఏదో దొంగేస్తావటని. వీడు వచ్చి చూసేసరికి వీడు ఏమండి ఎందుకు ఇలా చేశారు, ఏమిటి దుర్మార్గం అంటే, ఎవడికి చెప్పి తీసుకెళ్ళావరా మా కళ్ళంలోని కర్ర అని అడుగుతాడు భూస్వామి. అదేంటండి ఇంతకుముందు మంచానికి సరిపోయిన కర్ర తీసుకెళ్తే నీకు అర్హత ఉంది, నువ్వే కష్టపడ్డావు అన్నావు, ఈవేళ చిన్న కోడి కోసం కర్ర తీసుకెళ్తే నా భార్యను కట్టావు అని అంటే, అప్పుడు నువ్వు నాకు పాలేరురా, ఈవేళ సంఘం మనిషివి, కమ్యూనిస్టు అయిపోయావు, అప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నావేటి, కూల్ రేట్లు పెంచమంటున్నావు, పాలేరు జీతాలు పెంచమంటున్నావు, నీ రేట్లు ఇవి నీ పద్ధతి మారినప్పుడు మా పద్ధతి మారుతుంది అంటాడు. అని అందుకనే మేము నువ్వు నేరం చేసావు, శిక్షగడ వేసావు అని అంటాడు. దాంతో వీడికి కోపం వస్తుంది. ఆ చేతి కర్ర తీస్తాడు, ఆ స్తంభంకు ఉన్న దాని దగ్గరికి వెళ్ళి కట్టులిప్పుతూ ఏ నా కొడుకు వస్తాడో రండి, ఆడిని ఒక్క దెబ్బతో బుర్ర పగలగొట్టేస్తానని పిలుస్తాడు. భయపడతారు అందరు. అక్కడ ఒక మాట అంటాడు భూస్వామి, నిన్న ఒక తీర్పు ఇచ్చావు, ఇవాళ ఒక తీర్పు ఇస్తున్నావు. కప్పల మీద పాముల తీర్పు, కోళ్ళ మీద నక్కల తీర్పు, మేకల మీద పులుల తీర్పు ఇచ్చే కాలం చెల్లిపోయింది. పాలేర్ల మీద భూస్వాములు ఇచ్చే తీర్పు కాలం చెల్లిపోయింది. ఇక తీర్పులు మేము రాస్తాం, శ్రమజీవుల తీర్పులు మేము రాస్తాం అని అంటాడు ఆ కథలో. అంటే అది శ్రామిక రాజ్య స్థాపన కోసం ఒక దశకు విప్లవ కథ వెళ్ళింది. విప్లవ కథ వెళ్ళడం వలన అంటే అణచబడ్డ వాళ్ళకి, దోపిడీకి గురైన వాళ్ళకి, అనేక రకాల భ్రమల్లోంచి బయటపడ్డ వాళ్ళు ఒక కొత్త రాజ్యాన్ని, కొత్త సమాజాన్ని, కొత్త లోకాన్ని సృష్టిస్తాము అనే ధీమాను, ఒక నమ్మకాన్ని ప్రకటన చేసిన దశ అది. బహుశా అది 70ల నుంచి 80లు 90ల దాకా తెలుగు సాహిత్యంలో ఒక దశది. ఎవరు కథ రాసినా, తొలి కథ నేనే పువ్వుల కొరడా అని కథ అప్పటికి విప్లవం అయిపోయింది. నేను 85, 89లోనో పువ్వుల కొరడా అని కథ రాశాను. అదేంటంటే భూస్వామి మీద తిరగబడి ఆ కొరడాతో భూస్వామిని కొడతాడు 90ల నాటికి. 90ల నాటికి మాకు విప్లవం దాదాపుగా అణచివేయబడింది. అణచివేయబడడానికి రాజకీయ కారణాలు అటువైపు ఇటువైపు రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇటు సాహిత్యంలో కూడా ఆ దశని కూడా చిత్రించింది అది. ఈలోగా మనకి అస్తిత్వవాదాలు కంటే ముందు గ్లోబలైజేషన్ వచ్చింది 90ల్లో. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత తెలుగు కథ దాని కుదుపుకు కూడా గురైంది. సమాజం దాని కుదుపుకు గురైంది. ప్రపంచీకరణకు సమాజం
గురైన తర్వాత తెలుగు కథ కూడా దాని కుదుపుకు గురైంది. ఇవాళ నిన్న ఎవరో మాట్లాడారు, కొత్త తరము చాలా రాస్తున్నారు, వాళ్ళు ఏదో రాస్తున్నారు, మనం అర్థం చేసుకోవాలని. అక్కడ అర్థం చేసుకోవడానికి ఇంకొక పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కొత్త తరము అని అంటే ఎప్పుడు పుట్టిన వాళ్ళు, గ్లోబలైజేషన్ అనేది బలంగా స్థిరపడ్డ 90 తర్వాత 2000 తర్వాత పుట్టిన వాళ్ళు, అంటే ఈవేళ 26 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన వాళ్ళు. వాళ్ళ పుట్టుగా పెరుగుదల గ్లోబలైజేషను వాతావరణంలోనే జరిగింది తప్ప ఆ ముందటి దశలు, జాతీయోద్యమ దశ కానీ, సంస్కరణోద్యమ దశ కానీ, అభ్యుదయ దశ, విప్లవ దశ కానీ ఇరుకలేనటువంటి, చెరిపేసింది సమాజం వాటన్నింటినీ. ఇప్పటికీ మిగిలిపోయినవి చెరపడానికి చాలా బలమైన డస్టర్లు పట్టుకొని బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు, బలమైన డస్టర్లతో గత చరిత్రను చెరిపేయడానికి. కనుక ఈ చెరిపేసిన ఏది తెలియని ఒక తరం ఈవేళ ఉంది. వాళ్ళకి సమస్యల్లా తన కంప్యూటర్ ఆగిపోతే ఏమిటిది ప్రపంచం ఆగిపోయింది అనుకుంటాడే తప్ప, తన సెల్లు కంప్యూటర్ పనిచేసినప్పుడు ప్రపంచం బాగుంది అనుకుంటాడు. అంతకంటే ఎక్కువ తెలియదు వాళ్ళకి. అంటే అంతగా తెలియదంటే నేరం అని కాదు, ఒక్కడే అనే మాట్లాడటంలో ఒక తరాన్ని, తన గతాన్ని తెలియనివ్వలేదు. వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి వర్తమానంలో క్వశ్చన్ చేయడానికి కూడా ఖాళీ లేనట్టు తయారు చేసింది. ఆ యాంగిల్లో కూడా ఇవాళ మనం కొత్త తరాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఈ గ్లోబలైజేషన్ కథలు వచ్చాయి. మన ఖదీర్ గారి బాంబే టైలర్స్ కానీ, పెండెం సోడా సెంటర్ కానీ, నేను రాసిన భద్రయ్య కథ కానీ, ఇవన్నీ ఒక దుకాణాలు, ఒక చిన్న మెడికల్ క్లినిక్లు ఏమో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినాయి, చిన్న చిన్న దుకాణాలు మాల్స్ అయినాయి. అలాగా అనేకం చిన్నవన్నీ పెరిగి పెద్దవైనాయి, బిగ్ మాల్స్ రావటం. ఈ గ్లోబలైజేషన్ అన్నది ప్రపంచీకరణ పేరుతో ప్రపంచ విశ్వీకరణ, వ్యాపారీకరణ జరిగింది. ఎక్కడైనా ఏదైనా అమ్ముకోవచ్చు అన్న దశకి వెళ్ళారు. ఈవేళ అలా గ్రామానికి వీల్లేదు, మాది మా దేశంలో అమ్మాలి, మీది మీ దేశంలో అమ్మాలని మళ్ళీ వాళ్ళే భయపడుతున్నారు అనుకోండి. ఇదొక టర్నింగ్. కానీ ఈ దశని చిత్రించినప్పుడు మళ్ళీ తెలుగు కథ మొత్తం మార్కెట్ని బహిరంగం చేయడంలో చాలా ఎక్కువ కథలు వచ్చాయి. చాలా ఎక్కువ అంటే మార్కెట్ మనిషిని ఎలాగ సరుకు చేస్తుంది, మనిషి ఆలోచనల్ని ఇష్టాలని మార్కెట్ ఎలాగ ట్యూన్ చేస్తుంది, తర్వాత మనుషుల్ని ఏమంటారు బ్రాండ్ వైపు పరిగెట్టేటట్టు చేస్తుంది. నిజానికి బాంబే టైలర్స్ రాసినప్పుడు కానీ, లేదా పెండెం సోడా, ఇవన్నీ బ్రాండే. కొన్ని ఊళ్ళల్లో పలానా దగ్గర సోడా బాగుంటుందని వెళ్ళేవాళ్ళం, పలానా టైలర్ దగ్గర బట్టలు కుట్టుకోవాలని వెళ్ళేవాళ్ళం. బ్రాండ్ అనే నేమ్, పుష్ప అంటే నేమ్ కాదు, బ్రాండ్. అది మార్కెటీకరణ. అది 90ల తర్వాత అంటే ఆలోచనని మార్కెట్ చేయడం, అవసరాలని మార్కెట్ చేయడము, అలవాట్లని మార్కెట్ చేయడానికి బ్రాండ్ వచ్చిన తర్వాత దీన్నన్నింటినీ గ్లోబలైజేషన్ దశలో తెలుగు కథలు చాలా అద్భుతంగా, అటు స్త్రీలు పడే బాధలు కానీ, ఉద్యోగులు పడే బాధలు కానీ, రైతులు పడే బాధలు కానీ చాలా అద్భుతంగా, కుప్పిలి పద్మ కావచ్చు, నిర్మల కావచ్చు, ఖదీర్ బాబు కావచ్చు, చాలామంది తెలంగాణ నుంచి చాలా అద్భుతమైన పెద్దింటి అశోక్ కుమార్ కావచ్చు, రాయలసీమ నుంచి రచయితలు. అసలు 3 ప్రాంతాల, 3 అంటున్నాను కానీ అందరూ అనేసినట్టు తెలంగాణ, రాయలసీమ, కోస్తా అని, కోస్తాకి కళింగాంధ్ర కలపాలి సార్. 4 ప్రాంతాలు, 4 రాష్ట్రాలైనా మంచిదే. అందులో ఒక ప్రాంతం రాష్ట్రం అయిపోయింది, మరొకటి 3 రాష్ట్రాలైనా నష్టమేట్లేదు. తెలుగు కథలో పోరాటాన్ని చిత్రించింది, పోరాటానికి బ్రాండ్ నేము తెలంగాణ. ఆ జనజీవన ఆరాటాలకి, ఆకాంక్షలకి, ఆవేదనలకి బ్రాండ్ నేము రాయలసీమ కథ. మధ్యతరగతి, చిన్న ఉద్యోగ వ్యాపార వర్గాల జీవన వేదనలకు బ్రాండు కోస్తా కథ.
కళింగాంధ్ర మొత్తం సహజ వనరుల్లోంచి విధ్వంసమైనటువంటి ఒక కొత్త జీవితావిష్కరణలు చేయడానికి కళింగ కథ బ్రాండ్ అయింది. ఇది నాకు అర్థమైంది చదివిన తర్వాత. వీటన్నింటిలోంచి గ్లోబలైజేషన్ దశ వచ్చిన మార్పుల్లో ప్రతి అస్తిత్వము తమ అస్తిత్వాన్ని ప్రశ్నించడము, అస్తిత్వ రక్షణ కోసం ఉద్యమించడం అవసరం వచ్చినప్పుడు స్త్రీవాద అస్తిత్వ కథ వచ్చింది, దళిత అస్తిత్వవాద కథ వచ్చింది, ముస్లిం అస్తిత్వవాద కథ వచ్చింది, పర్యావరణ అస్తిత్వవాద కథ వచ్చింది, జెండర్ అస్తిత్వం. అంటే ఇలాగ ఏవైతే ఇవన్నీ కాదు, సర్వమానవుల శ్రేయస్సు కోసం వర్గ పోరాటంలో అన్నీ పోతాయి అనుకునే ఒక భావజాలంలో సమాజం ఉండిందో దానికి మరికొన్ని యాడింగ్స్ అవసరం అనుకునే వాదన, గొంతులు, ఆకాంక్షలు, అరుపులు వచ్చినప్పుడు తెలుగు కథ అటన్నింటినీ అక్షరీకరించింది. అందుకనే తెలుగు కథలో ఉన్నంత విస్తారమైన ఇవి అంశాలు, కథాంశాలు బహుశా అన్ని కథల్లో ఉన్నాయో లేదో అయితే నాకైతే అన్నీ కనిపించాయి. ఇవి చదివితే ఈ అన్నింటి జీవితాలు కనబడతాయి అందులో. ఈ అస్తిత్వవాదాలు వచ్చిన తర్వాత తెలుగు కథలో అంతకుముందు ఏం లేదు. చాలా కాలము భర్త భార్య తగువులు సంస్కరణవాదంలో కానీ, అలాగే ఎంత కాయిదా అస్తిత్వవాదాలు అయిన తర్వాత ఇవాళ చాలా ప్రధానమైనది విస్థాపనలు జరుగుతున్నాయి. అంటే ఒక ప్రాంతం నుంచే మనుషుల్ని విస్థాపన చేయడం. ఎక్కడైతే సహజ వనరులు ఉన్నాయో, ఎక్కడైతే ఒక ప్రాంతము సంపద్వంత ప్రాంతమో ఆ ప్రాంతాన్ని రకరకాల అభివృద్ధి పేరుతో ఆక్రమించి అక్కడి నుంచి ప్రజల్ని విస్థాపన చేయడం. ఈ విస్థాపన వలన చాలా చోట్ల ప్రజలు పోరాడుతున్నారు. మరీ ముఖ్యంగా కళింగాంధ్రలో సముద్ర తీరాన్ని కార్పొరేట్లు ఆక్రమించారు, అటవీ ప్రాంతాన్ని కార్పొరేట్లు ఆక్రమించారు, మైదాన ప్రాంతాన్ని కార్పొరేట్లు ఆక్రమించారు. మాకు జిల్లాకు ఒక విమాన కేంద్రం వస్తుంది, మాకు ఎర్ర బస్సులకి రోడ్లు లేవు. నిన్న మా జగదీష్ చెప్పాడు, అక్కడెక్కడికో విమానం వెళ్తుంది చంద్రమండలానికి, మా గెడ్డ దాటడానికి ఒక వాహనం రాలేదు. కానీ వచ్చేస్తేనే మాకు లేడు, రోడ్లు వచ్చేస్తున్నాయి. ఎవడో వచ్చేస్తాడు, పెద్ద కారులో దిగుతాడు, ఆ కారు చూస్తే భయం వేస్తుంది, ఆడి సూటు చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ నుంచి మూటలు కట్టుకొని డిఎంయు రైల్లో మా మనుషులు వలసలు పోతున్నారు. విస్థాపన దశ బహుశా అన్ని ప్రాంతాల్లోంచి ఇవాళ ఈ విధ్వంసం వ్యతిరేకంగా విస్థాపన దశలో కథా సాహిత్యం వస్తుంది. నేను ఆ మధ్య ఒక కథ రాశాను, అది చెప్పి మీకు ముగిస్తాను. ఈ విస్థాపన వలన ఏమవుతుందంటే వలసలు వెళ్ళిపోతారు. ఒక ఆయన మా ప్రాంతం నుంచి ముందు పొలంకి వెళ్తే అడిగి రోజు ఆ పొలం చూస్తే భయమే వస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మా ఏరియా పొలాలకు వస్తే మీరు మా రైతును చూస్తే అర్థం చేసుకుంటారు ఈ కథని. అక్కడ ఎవడెవడో తిరుగుతుంటాడు, కారులో అవుతాయి, అలాగా కొలుసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప మాట్లాడడు. కొద్ది రోజులకు ఒక జీవో వస్తుంది, ఇక్కడ ఒక విమానాశ్రయమో ఫ్యాక్టరీయో కడతాన్నాం, ఈ ప్రాంతంలో భూసేకరణ జరుగుతుంది అని. వీళ్ళ చూసి అలా చుట్టానికి ఫోన్ చేస్తాడు. ఆ చుట్టం హైదరాబాద్లో ఉంటాడు. ఊరే 4 రోజుల నుంచి భయం వేస్తుంది పొలాలంటే వెళ్తే. ఏమి ఎలుగుబంట్లు తిరుగుతున్నాయంటే, మాకు ఎలుగుబంట్లు ఈ మధ్య ఎలుగుబంట్లు ఏనుగులు తిరుగుతున్నాయి. కాదు, వాటికంటే ప్రమాదమైన కారులను మనుషులు వస్తున్నారు అని అంటాడు. అది ఏమిటి? కొన్నాళ్ళకి ఏమవుతుందంటే జీవో వచ్చింది, పట్టుకుపోతున్నారంటే. హైదరాబాద్లో అంతకుముందు ఆడు వలస వచ్చాడు ఈ కారణంతో. వచ్చిరా బాబు, అక్కడ ఎందుకు ఏట అప్పులు పండిస్తావు, పండించిందల్లా అప్పు అయిపోతుంది, మళ్ళీ అప్పు అవుతావు, వచ్చిరా అంటాడు. వచ్చి నేను అక్కడే చేస్తాను, నాకేం పని వచ్చి అంటే, అలాగే అనిపిస్తుంది కొత్తప్పుడు, పట్టణం వచ్చి ఏదో ఒకటి దొరుకుతుంది అని అంటాడు. మరి గత్యంతరం లేదు, పోరాటాలు చేస్తారు కానీ అణిచిపారేసి చంపేసి మా దగ్గర భూములు లాక్కుంటున్నారు. వచ్చేస్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం ఎదిగితే దొరకదు. కొన్నాళ్ళు తాపీ మేస్త్రికి వెళ్తాడు, ఆ జట్టోడు ఏదో అంటాడు, మానేస్తాడు, ఇంకో దగ్గర చివరికి ఒక పెద్ద ఆయన దగ్గర 2 కుక్కలు ఉంటాయి. పెద్ద సినిమా ప్రొడ్యూసరో కాంట్రాక్టరో మై హోమ్ వాడో ఏ హోమ్ వాడో దగ్గర ఆ 2 కుక్కల్ని పెంచడానికి వీడికి ఉద్యోగం దొరుకుతుంది. ఆ కుక్కల్ని తిప్పుతుంటాడు, దానికి మార్నింగ్ వాక్లు అవి చేస్తాడు, ఫుడ్ పెడతాడు, స్నానాలు చేస్తాడు. ఇది ఒక రైతు ఉద్యోగం. కొన్నాళ్ళకి అలా అల్లుడు నుంచి ఫోన్ వస్తుంది. ఆ అల్లుడు ఉద్దానం ప్రాంతం వాడు.
వాడు ఫోన్ చేసి, మామ మేము కూడా వచ్చేస్తాము, మా ప్రాంతంలో విమానాశ్రయం కడుతున్నారట, మా భూములు తీసుకుంటాము అంటున్నారు అన్నాడు. వీడు ఏం చెప్పడమో అర్థం కాదు. దుఃఖం అప్పటికే కుక్కలు పెంచుకుంటున్నాను నేను, ఈడే పందుల్లో ఏం చేస్తాడో తెలియదని దుఃఖంతో ఉంటాడు. ఈలోగా ఓనర్ వచ్చి, అవునువే నాయుడు అని ఒక ప్యాకెట్ తీసుకొస్తాడు. ఇదేంటిది, ఈ ప్యాకెట్ తీసుకొచ్చి కుక్కలకు తినిపించడం, పెడిగిరి అని ఒక ప్యాకెట్ ఉంటుంది, ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది వే, ఇది పెట్టకు, కుక్కలకు డేంజరు అని అంటాడు. ఈ అల్లుడు మాటలు వింటుంటాడు. అప్పుడు బయటకు వచ్చి ఫోన్ కట్ చేసి, అవును బాబు, కుక్కల తిండికి ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ మా వలస బతుకులకి ఎక్స్పైరీ డేట్ లేదా అని అడుగుతాడు. ఇది ఇవాళ మొత్తం విస్థాపన మీద తెలుగు కథ ప్రయాణం చేసిన ఒక దశ. ఈ దశలో కూడా నేను చెప్పాల్సిన ఇంకొక లోటు, ఇలాగ విస్థాపన గురైన వాళ్ళ మీదనే, అలాగే చిన్న చిన్న బజారులో చూడండి మీరు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. మాల్స్లో వెళ్ళినప్పుడు ఉదయం 8 గంటలకు వెళ్ళి రాత్రి 8 గంటల వరకు ఉంటారు అక్కడ వీళ్ళు రిప్రజెంటేటివ్ లేడీస్, బంగారు కొట్లు కానీ అక్కడ నిల్చుంటారు, కూర్చోడానికి ఉండదు. అనేక షాపుల్లో, అలాగే హాస్పిటల్లో కొంతమంది పని చేస్తారు, వాళ్ళకి నిల్చోవడమే. ఇలాగ అభద్రతా జీవులు ఉద్యోగాలు చాలామంది ఉన్నారు. సమాజంలో ఆదివాసీ ప్రాంతము, తీర ప్రాంతము, మైదాన ప్రాంతం విస్థాపనకు గురైనట్టే ఈ జీవుల కథలు కూడా కథా సాహిత్యంలో విస్థాపనకు గురయ్యాయి. రచయితలు ఇవి రాయటం లేదు ఈ మధ్య. ఎందుకు రాయటం లేదంటే, మన రచయితలు ఇవాళ నేను చెప్పాను కదా, 30 తర్వాత పుట్టిన తరము వాళ్ళకి ఇవన్నీ ఎరుక లేదు. ఆడికి సెల్ ఆగిపోతేనే, కంప్యూటర్ ఆగిపోతేనే, ఆడి టైంకి జొమాటో వాడు భోజనం తాగిపోతేనే, క్యాబ్ రాకపోతేనే దేశం మునిగిపోయింది అనుకుంటాడు తప్ప, లేకపోతే సజావుగా ఉంటుంది. ఈ దేశం సజావుగా లేదు. వాడితో పాటు అందరూ మునిగిపోతున్నారు. నన్ను అడిగితే పాలకులు కూడా మునిగిపోయే రోజు రాబోతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.